హరినామంతో అలరించే హరిదాసులు, బుడబుక్కల వేషగాళ్లు, జగత్మాతను పాటతో లాలించే జంగం దేవరలు, మాటల గారడీలు చేసే కొమ్ముదాసరులు సంక్రాంతి పండుగలో ప్రత్యేకం. ఈ పండుగ పల్లెల్లోనే కాదు, పట్నవాసులకు కనువిందే. హైటెక్ సిటీ శిల్పారామంలోని సంప్రదాయ వేదికలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు జోరుగా సాగుతున్నాయి. నోరూరించే సంప్రదాయ వంటకాల రుచులు, తెలుగు సంస్కృతిని చాటి ప్రదర్శనలతో ఆద్యంతం ఉల్లాసభరితంగా కనువిందు చేశాయి. కళాకారులు చూడముచ్చటైన కళారూపాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ఇది దేవర వేషం అంటారండి. ఇది ప్రత్యేకించి మరి గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామదేవతకి నమస్కారం చేసుకొని మరి పొద్దున్నే మరి తలస్నానం చేసి అమ్మవారికి నైవేద్యం అర్పించుకొని ఆ గ్రామాల్లో ఉన్నటువంటి అల్లుళ్ళు కానీ అలాగా ఆ అల్లుళ్ళ ఇంటికి వచ్చినటువంటి మరి ఆడపడుచులు కానీ వాళ్ళందరూ కూడా మరి సంతోషంగా ఉండాలి. అవన్నీ అయిన తర్వాత మరి క్షేమంగా వాళ్ళ ఇంటికి చేరుకోవాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి గ్రామదేవతలకి నమస్కారం చేసుకొని మరి ఉన్నటువంటిది వేషమే ఈ దేవర వేషం. అలాగే ప్రతి సంవత్సరం కూడా మమ్మల్ని ఈ శిల్పారామంకి రప్పించి మరి మాకు జీవనోపాధి కల్పిస్తున్నటువంటి ఈ శిల్పారామం వారికి, అలాగే మా తాతలు మా తండ్రులు మేము కూడా ఇప్పటికీ 3 తరాల నుంచి కూడా ఈ శిల్పారామం వస్తున్నామండి. మరి ఇటువంటి హరిదాసులే కానివ్వండి, బుడబక్కల వారే కానివ్వండి, జంగమదేవరే కానివ్వండి, ఇటువంటి వేషాలు ఉన్నాయని చెప్పి మరి పల్లెల సంస్కృతిని మరి ఈ పట్టణాలకు తెలియపరచడమే ఈ శిల్పారామం యొక్క ముఖ్య ఉద్దేశం. మన శిల్పారామం వారికి, మన నోళ్ళ ఆఫీసర్ గారు అందరికీ కూడా